అయ్యయ్యో అనవసరంగా ఈ కుళ్ళు మానానికి వచ్చాను. నాకు మాత్రం ఏం తెలుసు ఇక్కడ మంచి పడిద్దని. అబ్బబ్బబ్బా అసలు స్వెటర్లు ఏం తెచ్చుకోలేదు, చలి పెడుతుంది. అబ్బబ్బబ్బా తండ్రి స్వామి కాపాడు తండ్రి. డాడీ నీ దగ్గర జాకెట్ ఉంది, పైగా నీ హ్యాండ్స్ ఫుల్ గా ఉన్నాయి, నా ఫ్రాక్ పైగా స్లీవ్లెస్, మరి నాకెలా ఉండాలి? అయ్యయ్యో సారీ చిట్టి తల్లి, నీ గురించి నేను ఆలోచించలేదు. సరే పద హోటల్కి వెళ్దాం, అక్కడైతే హీటర్స్ కూడా ఉంటాయి కాబట్టి మనకు వేడిగా ఉంటుంది. అవును డాడీ అనవసరంగా ఈ కుళ్ళు మనానికి వచ్చాం, పద హోటల్కి వెళ్దాం. కానీ చిట్టి తల్లి నేను హోటల్ రూమ్ ఏం బుక్ చేయలేదురా. అబ్బా డాడీ నీ వల్ల ఇప్పుడు నాకు చూడేలా చదువులు వణుకుతున్నాను నేను, మొత్తం నీ వల్లే. ఆయన ట్రిప్కి రాకముందు హోటల్లో రూమ్ బుక్ చేసుకోవడం, గైడ్ని బుక్ చేసుకోవడం, ఇవన్నీ నేను నీకు చెప్పాలా? ఇంత పెద్ద అయ్యావు, నీకు తెలీదా అవేమి? అయ్యయ్యో సారీ రా, నాకు మాత్రం ఏం తెలుసు ఇక్కడ కూల్గా ఉండిద్దని. నేను మాత్రం ఏం చేయమంటావు, సడన్గా మంచి స్టార్ట్ అయింది, అది నీకు కూడా తెలుసు కదా. ఇప్పుడు చూడు మంచులో ఎలా అనుకుతున్నామో, నాది తప్పు ఉంది పైగా నీది తప్పు ఉంది. నువ్వే కదా అడిగావు నన్ను కుళ్ళు మనాలికి వెళ్దాం డాడీ చల్లగా ఉండిద్దని. నేను చల్లగా ఉండిద్ది అని ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఇలా మంచు పడిద్దని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. అయినా పడుకోవడానికి హోటల్ ఉండాలి కదా డాడీ, నువ్వు అసలు ఎందుకు బుక్ చేయలేదు? అయ్యో డబ్బులు వేస్ట్ కదా చిట్టి తల్లి, ఇక్కడే ఏదో చెట్టు కింద పుట్టు కింద ఉండొచ్చు అనుకున్నాను, కానీ నాకేం తెలుసు మంచు పడిద్దని. అయినా హోటల్ అంటున్నావు కదా, హోటల్కి ఎంత ఖర్చు అవ్వచ్చు? నువ్వు నేను మమ్మీ అయితే చాలా ఖర్చు అయ్యింది డాడీ, దగ్గర 3000 అవ్వచ్చేమో. ఏంటి 3000? డాడీ ఇది మన ఆంధ్రానో తెలంగాణనో కాదు డాడీ, ఇది కుళ్ళు కుళ్ళు మనాలి. అయినా డాడీ నీ పిసినారితనానికి ట్రైన్ టికెట్లు కూడా బేరమాడి మరీ బుక్ చేసుకున్నావు. నువ్వు పిచ్చోడివా అని తెలిసి ఆయన నీకు ఒక్కడికి ఫ్రీగా టికెట్ ఇచ్చాడు, పైగా మమ్మీ పుట్టింటి నుండి తెచ్చుకున్న డబ్బులతో నాకు మమ్మీకి టికెట్ బుక్ చేసింది. అయినా ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చాక కనీసం రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా నువ్వు ఈ మనాలి మొత్తం ఎలా ఎంజాయ్ చేస్తావు? ఐడియా. ఏంటా ఐడియా? చిట్టి తల్లి ఆ ఐడియా ఏంటంటే, ఇక్కడ దగ్గరలో ఉన్న షాపింగ్ మాల్ 24/7 ఓపెన్లోనే ఉంటుందంట. ఇప్పుడు షాపింగ్ మాల్లోకి వెళ్దాం, అక్కడ హీటర్ ఉండిద్ది కదా, మంచిగా అటు ఇటు తిరుగుదాము ఏం కొనకుండా. ఆ తర్వాత రేపు పొద్దున అయ్యాక మళ్ళీ అందరికి రిటర్న్ వెళ్ళిపోదాం, కావాలంటే నువ్వు ట్రైన్లో పడుకో. డాడీ నిన్ను కుళ్ళు మనానికి వెళ్దామని అడిగాను చూడు, నాది బుద్ధి తక్కువ. సారీ చిట్టి తల్లి. ఇది ఎప్పుడు జరిగే గొడవే కానీ మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, గంటను కొట్టడం మర్చిపోకండి. అలానే పిసినారి ఫాదర్ పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తూ ఉండండి, త్వరలో మీకు అప్డేట్ ఇస్తాం.